సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ అండ్ బ్రహ్మానంద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఆ స్పీచ్ కాదు, ఇది జస్ట్ సో బూట్ కట్ ప్యాంట్ స్పీచ్. సో బూట్ కట్ ప్యాంట్ అంటే ఒకప్పుడు 90s బూట్ కట్ అంటే చాలా ట్రెండ్ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఈ బూట్ కట్ బాలరాజుతో బూట్ కట్ ట్రెండ్ అయిపోవాలి, అందుకే సుమక్క కూడా బూట్ కట్ వేసుకున్నారు కాబట్టి సో మళ్ళీ ట్రెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బూట్ కట్ ప్యాంట్ మనోజనే ఇస్తాను. అండ్ ఒక్కసారి మేఘలేఖ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఫర్ అ పిక్చర్. సో నేను నేను యాక్చువల్లీ నేను గుంటూరు రోడ్ అప్పుడు నేను కలిసిన అన్నయ్యని, అప్పుడు అందరికీ భోజనాలు పెట్టారు. సో ఆ టైంలో లంచ్ టైంలో లైక్ అందరినీ ఈక్వల్గా కూర్చోబెట్టి అందరు ఆర్టిస్టులను చిన్న పెద్ద ఆర్టిస్ట్ లేకుండా అందరినీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టారు. ఆ టైంలో నేను మాట్లాడాను మంచు మనోజనతోని. సో మళ్ళీ ఎప్పుడు నేను అన్నని కలవలేదు. మొన్న ఫోన్ చేసి అన్న ఇట్లా నాకు చిన్న సపోర్ట్ కావాలన్నా, నేను పాషాబాయ్ ఇద్దరం డబ్బులు పెట్టి సినిమా చేశాము, చాలా కష్టంగా ఉంది అది అంటే సోహెల్ ఒకసారి ఇంటికి రా అని చెప్పేసి అనగానే వెళ్ళగానే అన్నయ్య కూర్చోబెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై లైఫ్, వాట్ పెయిన్ ఐ హ్యావ్. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడైనా కానీ ప్రతి మనిషికి ఒక లో టైమ్స్ వస్తుంది, నాలుగోడల మధ్య కూర్చొని ఏడ్చే రోజులు వస్తాయి. అలాంటి రోజులు నేను ఇప్పుడు గడుపుతున్నా. అలాంటి టైంలో నాకు చెప్పగానే సోహెల్ నేను ఒక్క నిమిషం నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను, వేరే ఒక ప్రోగ్రామ్ ఉంటే నా ముందే ఫోన్ చేసి వేరే దానికి ఒక కమిట్ అవుతున్నాను, నేను ఈవినింగ్ వెళ్ళాలి నేను అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలాంటి సపోర్ట్ నాలాంటి యంగ్స్టర్ చిన్న వాళ్ళు లైక్ ఇప్పుడు ఎదుగుతున్నారన్న. చిన్న స్క్రీన్ నుంచి వచ్చిండా, పెద్ద స్క్రీన్ నుంచి వచ్చిండా, సీరియల్ నుంచి వచ్చిండా, బిగ్ బాస్ నుంచి వచ్చిండా కాదు, అరే అందరిలాగా కష్టపడుతూ ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి అది గుర్తించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పటికీ మర్చిపోలేను, మీరు ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన తెలుగు ఇండస్ట్రీకి మళ్ళీ కమ్బ్యాక్ లాగా మంచు మనోజ్ వస్తున్నారు. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అన్న ఇస్ బ్యాక్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న.